హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మేము ఖమ్మం నగరంలోని వాత్సల్య చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వాత్సల్య చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ కంటమనేని రాజ్కుమార్ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. హలో అండి, నా పేరు డాక్టర్ కంటమనేని రాజ్కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఎట్ వాత్సల్య చిల్డ్రన్స్ హాస్పిటల్, బాలాజీ నగర్, ఖమ్మం అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక చాలామంది చిన్నపిల్లలు వైరల్ ఫీవర్తో ప్రాబ్లంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ జరుగుతూ ఉంటుంది, ఇంకోటి త్రూ యానిమల్ బైట్ కానీ ఇన్సెక్ట్ బైట్స్. మోస్ట్లీ ఇన్సెక్ట్ బైటే ఉంటుంది. ఇన్సెక్ట్ బైట్ అంటే అంటే ఎనఫ్లాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఎనఫ్లస్ ఈజిప్టి అనేది ఒకటి మస్కిటో ఉంటుంది. సో ఆ మస్కిటో వల్ల డెంగ్యూ జ్వరం అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనకు కామన్గా ఇప్పుడు ఖమ్మంలో ఎక్కువ చూసేది డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి మేడం చాలా ఏరియాస్లో. అందులో 100%లో 80% డెంగ్యూ జ్వరం వల్ల, మిగతా 20% అదర్ వైరసెస్. ఈ డెంగ్యూ ఫీవర్స్లో 4 వేరియంట్స్ ఉంటాయండి, కానీ ఆ ఏ వేరియంట్ అనేది మనం ఇక్కడ ఏం డిటెక్ట్ చేయలేము. దానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టులు చేసుకోవాలి మేడం. అండ్ డెంగ్యూ ఫీవర్లో కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మనం ఎలా గుర్తించాలి? హై గ్రేడ్ ఫీవర్ ఒకటి, లాస్ ఆఫ్ ఎప్టైట్ అంటే ఏమి తినకపోవటం, 3 వాంతింగ్ లాగా ఫీలింగ్ రావడం, ఎనరెక్సియాస్, నాసియా, కడుపు నొప్పి రావటం, కడుపు డిస్కంఫర్ట్ కూడా ఉంటాం, కొన్నిసార్లు జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి మేడం. దాంతోపాటు ఒంటి మీద దద్దుర్లు రావడం అంటే ర్యాష్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు కొన్నిసార్లు మెలీనా అంటాం, అంటే మోషన్లో రక్తం పాస్ అవటం, లేకపోతే మోషన్లో బ్లీడ్ అవటం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంటర్నల్ బ్లీడింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో 3 ఫేసెస్లో ఎక్కువగా నేను చెప్పే ఈ మెలీనా కానీ బ్లీడింగ్, హిమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అవన్నీ క్రిటికల్ ఫేస్లో చూస్తాం మేడం. ఎక్కువగా పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్రెడీ బయట ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకొని మందులు వాడుకొని అవి తగ్గక ఒక 5వ రోజు 6వ రోజు మన దగ్గర ల్యాండ్ అవుతారు. సో మన దగ్గరికి వచ్చేటప్పటికే క్రిటికల్ ఫేస్లో ఉంటుంది, కణాలు తగ్గిపోయి ఉంటాయి, బీపీ తక్కువ ఉంటుంది, ఒంటి మీద ర్యాష్ డెవలప్ అవుతుంది, ఇంటర్నల్ హిమరేజిక్ మేనిఫెస్టేషన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి కేసెస్ని మనం హ్యాండిల్ చేసి దాదాపు సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించడం జరిగింది మేడం. కానీ నేను అంటే ఇప్పుడు ఇంతవరకు రాకుండా మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని అంటే మెయిన్గా ఎక్కడైతే ఈ దోమలు బ్రీడ్ అవుతుంటాయి ఆ ఏరియాస్ని ఎక్కువ బ్రీడ్ అవ్వకుండా చేయటం, తర్వాత ఎక్కువగా చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ అవి ఉండకుండా, అలాగే పడుకున్నప్పుడు కొద్దిగా మస్కిటో నెట్స్ అవి వాడటం, అండ్ మ్యాక్సిమం నైట్ టైం ఆల్అవుటో లేకపోతే గుడ్ నైటో వాడుతుంటారు కాబట్టి అందరి ఇళ్ళల్లో ముందే రూమ్లోకి వెళ్ళే ముందే ఒక 1 అవర్ అవి ఆన్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత అది మనం వెళ్ళి ఆ రూమ్లో పడుకున్న తర్వాత ఆఫ్ చేసుకుంటే మంచిది. మనం వెళ్ళి అందులో పడుకోకూడదు. అండ్ దాంతోపాటు ఎక్కువ హైడ్రేట్ చేయాలి పిల్లల్ని కానీ ఎవరైనా, పెద్దవాళ్ళకి ఒకవేళ వచ్చినా అంతే. సో మోర్ హైడ్రేషన్ రిక్వైర్స్ అనమాట. అంటే ఎక్కువ నీరు తాగిపించడం, లేకపోతే ఓఆర్ఎస్ కలిపి తాగిపించడం. ఈ ఓఆర్ఎస్లో కూడా ఇప్పుడు చాలా వచ్చాయి, ఏది రెడీమేడ్ మిక్సింగ్, అవి వాడకూడదు. మనం ఎక్కువగా ఓఆర్ఎస్ని ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకొని తాగటం ఎప్పుడైనా ఉత్తమం మేడం. కరెక్ట్ ఎలక్ట్రోలైట్స్ వెళ్తాయి. అండ్ మనం జ్వరం చెక్ చేసుకోవాలి. కంటిన్యూగా ఫీవర్ స్పైక్స్ ఉంటే సిమ్టమాటిక్గా నియర్ బై ఉన్నటువంటి పీడియాట్రిషియన్ గారి దగ్గరికి వెళ్ళి బేసిక్ అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవాలి. ఒకవేళ కంటిన్యూ ఫీవర్ స్పైక్స్ ఉంటే అవసరమైతే అడ్మిషన్ కూడా కావాలి. అండ్ ఎక్కువగా కాంప్లికేటెడ్ కేసెస్లో మనం చూసేది ఏంటంటే లోపల బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది మేడం. అలాగే కడుపు ఉబ్బరం తయారై కడుపు అంతా నీరు చేరడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ప్లూరల్ ఎఫ్యూషన్ డెవలప్ అవటం, ఇవన్నీ సిమ్టమ్స్, ఎసైటిస్ ఫామ్ అవటం, ఇవన్నీ సిమ్టమ్స్ డెంగ్యూకి సంబంధించింది. సో ఒకవేళ మీకు దగ్గరలో అంటే పేషెంట్ ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ డాక్టర్, మెడికల్ ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. అండ్ దానికి ఎటువంటి పరిష్కారం అనేది వాళ్ళు చెప్తారు. ఒకవేళ అక్కడ అవ్వకపోతే దానికి ఏం చేస్తే మంచిదనే సజెషన్ కూడా వాళ్ళు చెప్తారని నేను నమ్ముతున్నాను. నా విషయంలో అంటే ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది సార్?
ఒకప్పుడు 5 రోజుల నుంచి 7 రోజులు ఉండేది మేడం. ఇప్పుడు దాని స్పాన్ కూడా పెరిగింది, దాదాపు 10 days ఉంటుంది కొన్నిసార్లు. అసలు కొన్ని అంతు చిక్కని వైరస్లు అంటే ఈ మధ్య మనం అన్నీ చూస్తున్నాం, కోవిడ్ రావటం, ఆ తర్వాత ఇంకా చాలా ఏదో రకరకాల వైరస్లు రావడం, స్ప్రెడ్ అవ్వటం. సో మొన్న ఈ మధ్య కూడా హైదరాబాద్లో స్టమక్ ఫ్లూ లాగా వచ్చింది మేడం, ఫ్లూ వైరస్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే మోషన్స్ అవ్వటం, నీరసం అయిపోవటం, వాంతులు కావడం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ కేసెస్ కూడా వస్తున్నాయి మనకి ఎక్కువ. డెంగ్యూ ఒకటే కాదు, అందుకే నేను 80% డెంగ్యూ అని చెప్పి 20 అదర్ కేసెస్ అని చెప్పింది. సో ఏదైనా కానీ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం ఉంటే తగ్గట్టుగా పారాసిటమాల్ కానీ అవి వేసుకుంటాం. యాంటీబయాటిక్ అవసరం అయితేనే వేయాలి, లేకపోతే అవాయిడ్ చేయడం మంచిది. 3, బాగా నీరసం అయిపోతున్నారు, బీపీ తక్కువ వస్తుందంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ట్రీట్మెంట్ ఈ మధ్య ఎక్కువైంది మేడం. దానివల్ల అవును మేడం, దానివల్ల వాళ్ళే నష్టపోతున్నారు. ఎందుకంటే వన్స్ ఆ లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ ఎవరు తీసుకురాలేరు. సో అన్నెసరీ మన మీద మన ప్రయోగం చేసుకుంటే మంచిది కాదని నేను చెప్పేది. సార్ మీరు 24/7 అందుబాటులో ఉంటారా? 24/7 సర్వీసెస్ ఉంటాయి మేడం. నేను ఉంటాము, నాతో పాటు ఇంకో కన్సల్టెంట్ ఉంటారు, డాక్టర్ శ్రీనివాస్ అని, ఆయన కూడా హీ విల్ టేక్ కేర్. అండ్ 24 ఏ టైంలో అర్ధరాత్రి పొద్దురాత్రి వచ్చినా మన వాళ్ళు చూసి, మేము కూడా అవసరమైతే మేము కూడా వచ్చి కేసు చూసి ఎనీ క్రిటికల్ కేసు చూస్తాము. ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేసాం. పిల్లలకి సంబంధించిన ఆపరేషన్స్కి వాటికి కూడా మనం చేయిస్తున్నాం అండి దగ్గర. ఇప్పుడు 4-5 కేసెస్ చేసాము.